హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసమ్ వెరైటీస్ ఛానల్. ఈరోజు నేను కొబ్బరి బెల్లం నూజ్ ప్రిపేర్ చేశానండి. అది మైదా పిండి మన కజ్జికాయలు చేసుకుంటాం కదా, దాంట్లోకి స్టఫ్ చేయడం కోసం అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 10 కొబ్బరికాయలు తీసుకున్నామండి, అవి కోర్ తీసుకున్నామండి. తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టుకుని దాంట్లోకి 1.5 kg బెల్లం యాడ్ చేసి మేము కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకుని దాన్ని నూజ్ దగ్గరికి వచ్చే వరకు ఉంచి దాంట్లో ఇలాచీ పౌడర్ వేసామండి. ఇలాచీ పౌడర్ వేసింది క్లిప్ మిస్ అయింది. దాంట్లోకి ఇప్పుడు మనం అది స్టఫ్ చేసుకోవడానికి మనం మైదా పిండి ప్రిపేర్ చేసుకుని ఒక 2 hours పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆ మైదా పిండిని 2 hours తర్వాత తీసుకుని ఉండలు చేసుకుని దాన్ని మనం చపాతీ కర్రతో చేసుకోవాలంటే చపాతీలాగా దానిలోకి స్టఫ్ కింద ఈ మనం నూస్ చేసుకున్నాము కొబ్బరి బెల్లం ఉండలు అవి అందులో యాడ్ చేసుకోవాలండి. అవి ప్రెస్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి. అవి వేడెక్కిన తర్వాత క్రిస్పీగా మాతాయండి, గోల్డెన్ కలర్ తీసేయడమేనండి. అంతేనండి, వేడి వేడి కజ్జికాయలండి. అది